నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో పలు చోట్ల ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా రామ మందిరాల్లో అన్నదానం. రెండో భద్రాద్రిగా పేరొందిన తెనాలి పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు వాడవాడలా అత్యంత వైభవంగా నిర్వహించారు. దొంగరాముని గుడిగా ప్రసిద్ధికెక్కిన మార్కెట్ సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి మందిరం నందు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 92 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. మనిషిలో బలం కలిగిస్తుంది, టేస్ట్ కలిగిస్తుంది. పానకం చెయ్యాలి, పానకం తాగాలి. స్వామివారికి సమర్పించారు. ఆ అద్భుతమైనటువంటి సువర్ణ సమయంలో ఎవరు సమర్పిస్తున్నారండి? గోదానం చేసిన పుణ్యం కలుగుతుంది. వేదం చెప్పిందండి, అది నమ్మకంలో మనం ఉన్నది. నమ్మకం లేకపోతే కలగదు. కానీ జీలకర్ర బెల్లం ఆగండి. పూజ చేసి కర్పూర ఆనంద నీరాజాన్ని బాలకృష్ణ గారి దంపతులు మనందరూ జరుగుతున్న హడావుడి పడతారని ప్రతి సంవత్సరం చూసుకుంటే చర్చలు అవుతుంది. దాన్ని జాగ్రత్తగా తలంబ్రాల పెళ్లి కూతురు చక్కగా వాళ్ళు వాయిస్తూ ఉండగా తలంబ్రాల కార్యక్రమం రాంబాబు గారి దంపతులు కూడా మనందరి తరఫున అటువంటి వారిద్దరికీ కూడా వారి కుటుంబానికి సీతారామాంజనేయ స్వామి దేవస్థానంకు సంబంధించి శ్రీ శ్రీరామవారి కళ్యాణం శ్రీరామనవమి పర్వదించుకొని శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి నవరాత్రులు స్టార్ట్ అయినాయి. ఈరోజు స్వామివారికి కళ్యాణం అత్యంత వైభవంగా విశేషంగా ములికొట్ల సిద్ధాంత సారి వ్యాఖ్యానమును జంజాల గురునాథ ప్రసాద్ ప్రధాన అర్చకులు గారి ఆధ్వర్యంలో మా ధర్మకర్తలు గారి కోగంట రాంబాబు గారి సమక్షంలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి నాడు ఈ శ్రీరామనవమి జరుపుకోవటం అత్యంత శుభోదయం. ఈ విధంగా తెనాలి పట్టణ ప్రజలకు విచ్చేసి అనగా ఈ శ్రీరామనవమి రోజున శ్రీ స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాత్ర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిట్టాంజనేయ స్వామి సెంటర్లోని శ్రీ సీతారామ మందిరంలో రాములవారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు వడపప్పు, పానకం, ప్రసాదాలను ఏర్పాటు చేశారు. అయిపోయినా మన మధ్యాహ్నం ఫోన్ చేస్తాం.
మందావిశ్వం భవభయ ఛాయాయాప్తార్యావస్యేవత్థాత్మపరి ఆధీనమంబురస్యావారిదయో ముఖ్యం సమర్పయామి పుగే సిద్ధార్థం సమర్పయామి పునర్గతారః స్వర్గస్థానం సమర్పయామి నమో దేవదేవ సాంకృతార్థే శ్రీరామచంద్ర సీతారామ మందిరమునందు ఈ సంవత్సరం 92వ సంవత్సరంగా కోదినా సంవత్సరం సీతారామ మందిరం సీతారామ వసంత నవరాత్రోత్సవం జరుగుతున్నాయి. మా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. ఈ కళ్యాణ మహోత్సవంతో పాటు రాత్రికి స్వామివారి ముత్యాల తరంబరాలు ప్రసాదం లడ్డూ ప్రసాదం కూడా అందజేస్తాము. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. అంగళగిరి గ్రామంలో గణేష్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. స్వామివారి చిత్రపటానికి పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు బాటసార్లకు పానకం పంపిణీ చేశారు. వీరవల్లి మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా మమతా గ్రూప్ అధినేత నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ కనగాల నాగభూషణ, ముప్పవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాముల వారిని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. నీతి కోసం, మాట కోసం, విలువల కోసం కట్టుబడినటువంటి వ్యక్తి రాముల వారు. మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసినటువంటి మహనీయులు రాముల వారు. ఇచ్చిన మాటకి కట్టుబడే వంశముగా రాముల వారు ఏ విధంగా రావణాసుని యొక్క లంకా దహనం ఏ విధంగా ఆయన చేశారు, ఏకపత్ని వతునుగా రాముల వారు ఏ విధంగా మనకి ఈ ప్రపంచానికి మనం దర్శనం ఇచ్చారో మనం చూసాం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ధర్మం కోసం, ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండాలి అనేది పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా వహబ్ చౌక్లోని శ్రీ సీతారాముల వారి మందిరంలో 38వ శ్రీరామనవమి వేడుకలు కాజా నరసింహారావు బ్రదర్స్ మరియు భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. గురువారం శ్రీ సీతారామ పట్టాభిషేకం, శుక్రవారం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అదేవిధంగా శ్రీరామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో 17, 18 వార్డులకు సంబంధించి కృష్ణబలిచ కమ్యూనిటీ హాల్ వద్ద సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో అధ్యక్షులు కోలావాసు, మురళి, నాగేశ్వరరావు, రాజా, కావేటి వేణు, కావేటి నిర్మల, ఈశ్వర్, పాసం వెంకట్, పట్టెం హరి, బత్తుల నరసింహ, శేఖర్, మద్దినేని కిరణ్, అయ్యప్ప, అప్పలరాజు, కోలామూర్తి, భక్తులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా 17, 18 వార్డులకు సంబంధించినటువంటి కృష్ణబలిజ కమ్యూనిటీ హాల్ ముందు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ కులమతాలకు అతీతంగా శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవం చేస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా కులం చూడరు, మతం చూడరు, ఎవరైనా కానీ చందాలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మేమున్నాం అంటూ ముందు చందాలించి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ
చిట్టాంజనేయ స్వామి సెంటర్లో రామ మందిరం వద్ద నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ ఉమ్మడి శాసనసభ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించారు. రెండో భద్రాద్రి తెనాల్లో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు చిన్న విరామం.